చాలామంది తరచుగా ఇబ్బంది పడుతూ ఈ ప్రశ్న అడగమని చెప్పారు. అదేంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటున్నాయి. సరే భార్యాభర్త అన్యోన్యంగా ఉంటున్నారు. అంతా బానే ఉంది అనే టైంలో అత్త కోడల మధ్య గొడవలు వస్తున్నాయి. అయితే అది గాని లేకపోతే ఇది గాని. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ ఇంట్లో సమస్యగా మారుతుంది. మరి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే ఏం చేయాలి? ఓం నమ శివాయ. ఇప్పుడు సంసారం అనేది సముద్రం లాంటిది అమ్మా. సంసారం సముద్రం లాంటిది. ఎందుకంటే అది ఇక్కడి నుంచి చూస్తే ఆ చివరి వరకు కనపడుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ ఎండింగ్ ఉండదు దానికి. అందులోనే కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. అంటే తడలు వస్తుంటాయి అన్నమాట. సముద్రపు అలలు అంటారు కదా, అది చిన్నాళ్ళు వస్తుంటుంది, పెద్దాలు వస్తుంటుంది. అన్నిటిని కలుపుకుపోయేదే సముద్ర దేవత. అదేవిధంగా సంసారం, సముద్రాన్ని ఈదగలొచ్చు కానీ సంసారాన్ని ఈదలేని అంటారు. అది ఒక సామెత. కానీ సముద్రమే నిజానికి లోతు ఎక్కువ ఉండేది, కానీ సంసారం లోతు కనపడదు కదా, దానివల్ల దీన్ని ఎక్కువగా భావిస్తుంటారు. సంసారంలో ఉండే లోతు ఎలా ఉంటుందిరా అంటే, ఒక కుటుంబం అనేది ఒక చెట్టు కొమ్మ లాంటిది. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మ అట్లా పెరుగుతుంటుంది. అది చిన్న చెట్టు పోయి వృక్షం అవుతుంది. ఆ వృక్షం అయినప్పుడే అది నీడనిస్తుంది. అదే కుటుంబం అంటే. తల్లి తండ్రి తర్వాతనే కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, దాన్ని బట్టే వచ్చేదే ఒక సంసారం. అయితే దీంట్లో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. ఎందుకంటే మొదట్లో ఉన్నంత ప్రేమ రాను రాను ఉండదు, మొదట్లో ఉన్నంత అన్యూన్యత రాను రాను ఉండదు. ఎలా ఉండదు అంటే, భార్య మంచిదే కానీ భర్త మంచోడై ఉండడు. వాడు చెప్పుడు మాటలన్నా వినొచ్చు, లేకపోతే తల్లిదండ్రుల మాట అన్నా వినొచ్చు. అట్లా వినేవాడు కొంతమంది ఉంటారు. అయితే భర్త మంచివాడైతే భార్య వినదు, తల్లిదండ్రుల మాట ఆలోచిస్తుంది తప్ప అత్త మామ మాట వినదు, భర్త మాట లెక్కలేదు. ఆ విధంగా చేసేదానికి కొంతమంది ఆడవాళ్ళు అట్లా ఆలోచిస్తుంటూనే ఉంటారు. ఇట్లా ఒకరి మధ్యలో ఒకరికి అడ్జస్ట్మెంట్ లేక, ఐక్యత లేక, ఒకరి మీద ఒకరు లేనిపోయి చెప్పుకొని ఆ సంసారాన్ని వాళ్ళే చేసి అది తీసుకొచ్చి పెద్దలకు తగిలిచ్చేస్తారు. ఇట్లా ఈ సంసారంలో కొన్ని చిక్కులు పడ్డవాళ్ళు, కొంతవరకు నష్టపోయిన వాళ్ళు, కొంతవరకు ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సంసారంలో. అయితే ఎక్కువగా ఏ స్త్రీ అయినా సరే తల వంచుకొని తాళి కట్టించుకొని అత్తవారింటికి వచ్చిన తర్వాత సర్వస్వం భర్త, అత్త, మామ, అక్కడ సంసారమే తప్ప ఇక్కడ సంసారం కాదు. అందుకే ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అన్నారు కానీ ఇక్కడ పిల్ల అని అనలే. తర్వాత ఆ స్త్రీలో ఆలోచనలు మార్చుకోవాలి. తల్లిగారుల ఇంట్లో ఉన్నంత బుద్ధి, గుణాలు, ఆలోచనలు, మంకుతనాలు, పట్టుదలలు ఇక్కడ పనిచేయవు. దానివల్ల అలాంటి ఆలోచనలు ఇక్కడ పనిచేస్తే అప్పుడు భార్య భర్తలకు కంపల్సరీగా 100% గొడవ వస్తుంది. వాడు ఏమంటాడంటే, నువ్వు నీ తల్లిగారి ఇంట్లో ఉన్నట్టుగా నడుచుకుంటే ఇక్కడ నడవదు, అది అంతవరకే ఉంటుంది, అక్కడ వరకే అది అక్కడ వరకే పరిమితం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా నా ఇంటికి తగినట్టుగా ఉండాలి. అదే వాస్తవం. ఏ స్త్రీ అయినా సరే, ఏ పురుషుడైనా సరే అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ ఉండలేడు. తల్లిగారింట్లో ఉన్నట్టుగా స్త్రీ అత్తగారింట్లో ఉండలేదు. అదేవిధంగా తల్లిగారింట్లో ఉన్నట్టుగా పురుషుడు అత్తగారింట్లో ఉండలేడు. ఎందువల్ల అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఉండలేడు, ఫ్రీడమ్ ఉండదు అక్కడ. కానీ ఒక స్త్రీని ఎందుకు మనం గౌరవించి, మనం ఆ స్త్రీకి ఒక సంకల్పం ఇచ్చి, ఆమెకి పసుపు కుంకాలు ఇచ్చి, ఆమె మంగళసూత్రాలు కట్టి మన ఇంటి దాని దాకా తీసుకొచ్చుకుంటున్నాం అంటే, ఆ ఇల్లు సంసారాన్ని మొత్తానికి 33 ఆమె చేతిలో పెట్టి ఆమె దిద్దాలి. ఆ ఇంటి కాపురాన్ని నిలబెట్టేంత లక్ష్యం ఆమె దగ్గర ఉండాలి. తర్వాత స్త్రీ దగ్గర ఓపిక ఎక్కువగా ఉంటుంది, పురుషుడికి ఉండదు. పురుషుడు కోపంగా, ఎక్కువగా ఆవేశంతో ఉంటాడు. స్త్రీ నిదానంలో, ఆలోచనతో, అమృతంతో ఆ సంసారాన్ని ఎట్లా దిద్దాలని ఆలోచించాలి. అప్పుడే ఆ సంసారంలో గొడవలు రావు. ఇది ఇలా ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో కంటే మధ్యలో లేనిపోయిన వాళ్ళు కొంతమంది కలగజేసుకుంటారు కొన్ని కలహాలని. అది అమ్మాయి తరపున ఉండేవాళ్ళు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అమ్మాయిని ఇచ్చిన తర్వాత ఏమంటుంటారంటే, నిన్ను మా ఇంట్లో మహారాణి లెక్క చూసుకున్నావు, ఆ ఇంట్లో పోయి నువ్వు ఎలా బతుకుతున్నావు, ఇచ్చేటప్పుడు తెలుసుగా నీకు అన్ని విధాలుగా. అట్లా ఆలోచించాలి. మరి మా ఇంట్లో మన దగ్గర మనం పలహారం తిన్నాం, మంచి భోజనం తిన్నాం,
ఆ ఇంటికి పోతే కారంతోనే తింటున్నాం మనం భోజనం అంటే వాళ్ళకున్న స్థితిని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగా నువ్వు కారం తింటున్నావా, నువ్వు మంచి పదార్థం తింటున్నావా అనే విషయం క్వశ్చన్ చేయకూడదు తల్లిదండ్రులు. మరి ఇటువంటి వాటికి పరిష్కారం ఇంకా దీనివల్ల నుంచే వచ్చేది కలహాలు. మరి మొదలుపోయేది భార్య భర్తల గొడవలు అంటే మరి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నావు, ఆడున్నప్పుడు ఒక రకంగా ఉంటున్నావు అనే విభేదాన్ని నువ్వు చూపిస్తున్నావు. ఎక్కడ ఉన్నావు ఒకే రకంగా బతకాలని తల్లిగా నువ్వు నీ బాధ్యత నువ్వు నెరవేరిస్తే ఆ బిడ్డ అక్కడికి వచ్చినాక కారం మెతుకులు తిన్నా కూడా అది సంతోషంగా ఉంటుంది. దాన్ని సంతోషంగా ఉండని కూడా నువ్వు చేస్తున్నావు. ఇట్లా ఇది అదేవిధంగా ఆ ఇంట్లో కొడుకుంటే వాడు ఏదైనా సరే నా భార్య నా మాట వినాలి, ఎవరి మాట వినకూడదు, నేను చెప్పిందే వినాలనుకొని పట్టుదలతో మగవాడు పట్టుదల పడతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ భార్య ఇక ఎంతసేపు నువ్వు చెప్పిన మాట వినాలి తప్ప నా మాట లేదాగా అనేటట్టుగా కావాలని వాదన వేసుకుంటానికి సిద్ధమవుతుంది. అలా వాదన వేసుకుంటే సంసారం కాదు. దీన్ని బట్టి కొంతమంది మనశ్శాంతిని కోల్పోయి డబ్బును కోల్పోయి పెళ్ళాన్ని వదిలేసి వీడు ఒంటరిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కటి ఇంట్లోంచి స్త్రీ కూడా వెళ్ళిపోతుంది తల్లిగారింటికి, వెళ్ళిపోయి రావట్లే. కొంతమంది కొన్ని పనుల గురించి కొన్ని సందర్భాలను చూసి మా అమ్మగారింటికి పోయి వస్తున్న పోయినోళ్ళు తిరిగి రావడంలే, అలాగనే ఉండిపోతున్నారు. ఎందువల్ల? పట్టుదల. అక్కడికి పోయిన తర్వాత మొత్తం నీ మనస్తత్వాన్ని మార్చేశారు. నీకు ఇక్కడ ఉన్నంత సంతోషం ఆనందం మళ్ళీ అక్కడ రాదు. మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర పోతే తల్లిదండ్రులతోనే ఉంటావు సంతోషం, మరి అదే భర్తతో నీ పిల్లలతో ఉంటే ఆ సంతోషం వేరే ఉంటుంది. అట్లా ఆలోచించరు. ఈ విధంగా ఈ మధ్యలో ఈ గొడవలు వస్తుంటే అత్తా కోడళ్ళకి ఎక్కువగా పురుషుడు అనేది ఇంట్లో ఒక మనిషి అలా ఉంటాడో వెళ్ళిపోతాడు మగవాడు, కానీ అత్తా కోడళ్ళ మధ్యనే ఎక్కువ జరిగేది. పని కాడ ఏ పని చేసినా చేస్తుందా లేదా, ఉంటుందా ఉండలేదా అనే విషయం ఆ అత్తా కోడళ్ళ మధ్య ఉంటుంది. ఆ సమస్యని ఏం చేస్తుందంటే భార్య భర్త రావడంతోనే మీ అమ్మ నాకు ఈ పని చెబుతుంది, మీ అమ్మ ఈ మాట మాట్లాడుతుంది అని అంటే వాడు ఆవేశంతో వచ్చిన వాడు ఏదో ఒక మాట అనడమో లేకుంటే భార్యను కొట్టడమో తిట్టడమో ఏదో విధంగా జరగటం ఇవన్నీ జరుగుతుంటాయి. లేదా తల్లిని తిట్టడమో జరుగుతున్నాయి. ఇటువంటి ప్రయత్నాలు మొత్తం ఇటువంటి సంసారంలో వచ్చే గొడవలే చాలా పెద్దగా ఎక్కువగా అవుతున్నాయి. దీనివల్ల మనశ్శాంతిని కోల్పోతున్నారు మీరు. మెయిన్గా అసలు ఏం జరుగుతుందో సంసారం అంటే ఏంటో తెలియట్లే కొంతమంది స్త్రీలకి. కొంతమంది పట్టుదలతో నిలబడిపోయారు. కొంతమంది పురుషులైతే ఇది కాకపోతే ఇంకొకటి, ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాం అని కొంతమంది ఈ విధంగా పురుషులు పట్టుదల పడుతున్నారు. ఇట్లా చేస్తే అది సంసారం అనరు. దాన్ని సంసారం అనేది ఓపికతో ఒద్దుకుతో కుటుంబాన్ని చిన్నవి వచ్చినా కూడా ఒడుదుడుకులను భవించుకొని చూసుకుంటూ పోతేనే ఆ సంసారం నిలబడుతుంది. అప్పుడే మీ కుటుంబం అధికారంలోకి వస్తుంది. ఈ చెప్పుడు మాటలు ఎప్పుడు వింటారో ఆ సంసారం ఖచ్చితంగా ఆడపిల్ల చెడగొట్టుకుంటుంది. ఎప్పటికైనా చెప్పుడు మాటలు నమ్మి చేయొద్దు. తన మనసులో కలిగింది కళ్ళార చూడాలి, చెవలార వినాలి, అప్పుడు మాట పట్టుకొని అడగాలి. అది లేకోకుండా చెప్పుడు మాటలను బట్టి ఎప్పుడు వింటారో సంసారంలో చిక్కులు తప్పవు. ఆ విధమైన సమస్యలు కొన్ని ఉంటాయి మీకు. ఎటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఇటువంటి ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి, దానికి తగినట్టుగా పరిష్కారం మేము చేస్తాము. కంపల్సరిగా మీకు ఎటువంటి గొడవలు లేకుండా మీ సంసారంలో మీ భర్త దూరం అయిపోయినా మీ భార్య దూరం అయిపోయినా ఇరు వర్గాలను కలిపే బాధ్యత ప్రకారము కొన్ని మంత్రశక్తులు కొన్ని పూజలు పునస్కారాలు ఉంటాయి. దానికి తగినట్టుగా మేము చేస్తాను. ఖచ్చితంగా మీరు నమ్మి రండి, దాని ప్రకారం నేను చేస్తా. సర్వేజన సుఖనోభవంతు.